హరి ఓం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము శ్రీరామ స్తోత్రం దాన్ని చేద్దాం, రికార్డింగ్ చేద్దాం. అది లెర్నింగ్ ఎయిడ్ లాగా చేస్తున్నాను. అందరి దగ్గర వర్డింగ్స్ లేదంటే కూడాను దీన్ని వినుకొని రాసుకొని నేర్చుకోవచ్చు. ఎందుకు ఈ శ్లోకం చెప్పాలి? ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. ఎందుకు చెప్పాలంటే అన్నీను మన రక్షణ కోసమే మనము దేవుణ్ణి కొలుస్తామన్నమాట. ఇది ఆపత్తు అంటే ఏమి? యాక్సిడెంటల్గా సడన్గా మనకే తెలియక మన ప్రమేయమే లేక జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటాం. మనము యాక్సిడెంట్ అంటే రోడ్లో పోతూ ఉండేటప్పుడు యాక్సిడెంట్ అనేది కాదు. ఏదైనా మన ప్రమేయం లేకనే అలాగనే జస్ట్ లైక్ దట్, అంటే దానికి ప్రారంధాల కనెక్షన్ అనేది లింక్ అనేది ఉండనే ఉంటుంది. అది లేనిది ఏదినూ జరగదు. మన సంచితంలో ఉండేది మనకు ప్రారంధాలుగా ఇప్పుడు నడుస్తూ ఉండేదని నేను ప్రారంధాలే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అదన్నీ మనకు ఆగాములుగా వస్తుందన్నమాట. ఫ్యూచర్ అంటే ఏమి? నెక్స్ట్ బర్త్, రీబర్త్ అనేది కాదు. ఇప్పుడే కూడాను ఇంకా ముందర అలాగా రావచ్చు. ఇది ఆ శ్రీరామచంద్ర ప్రభువును మనము ప్రార్థన చేసుకునేది ఎందుకోసం అంటే మనకు ఇలాంటి యాక్సిడెంట్లు అన్నీ ఇలా ఆపత్తులు అనేది ఏది ఉంటుందో, ఆపత్తులు విపత్తులు అని అంటారు యాక్సిడెంట్ అనే దానికి. ఈ ఆపదలన్నీను తొలగిపోవడానికి, ఏ ఆపదలైనా కానీ అది ఎలాంటిది, మానసికంగానా కానీ దైహికంగానా కానీ ఏ విధంగా అయినా, ఎకనామికల్గానూ ఉంటుంది, ఎన్నో ఆపదలు ఉంటుంది. ప్రతి ఒక్కరికి మారల్ ఫియర్స్ అది ఎన్నో ఉంటుంది. అలాంటి ఏ ఆపదలు కూడాను మన దగ్గరికి వచ్చేదొద్దు. ఆ శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణ అనుగ్రహ కటాక్షం మన పైన ఉండాలి అని మనము దీన్ని చెప్పుకోవాలి. అంటే మనకొచ్చే ఆపదలన్నీను నివారణ చేయమని, తర్వాత మంచివన్నీను మనకు కావాలి అని వేడుకునేది. మొదట ఇప్పుడు ఆ శ్లోకాన్ని చెప్పుకుందాము. తర్వాత మీకు దీన్ని అర్థాలు కావాలి అంటే అక్కడ కామెంట్స్ ఉంటుంది కదా, కామెంట్లో అడిగారంటే దాన్ని ఎంత కావాలంటే మీకు ఎలాబరేట్గా డిస్క్రిప్షన్లో కూడా వేయవచ్చును. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మీకు దాన్ని చెప్పచ్చును అనమాట. ఇప్పుడు మొదట శ్లోకాన్ని నేర్చుకోండి అనమాట. ఓం గంగణపతయే నమః, గోంగురుభ్యో నమః, సంసరస్వత్యై నమః. ఓం శ్రీరామచంద్రమూర్తియే నమః. ఓం అథ శ్రీరామస్తోత్రం. ఆపదామపహర్తారం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం ఆర్తానామార్తిహంతారం ఆర్తానాం ఆర్తిహంతారం భీతానాం భీతినాశనం భీతానాం భీతినాశనం ద్విషతాం కాలదండంతం ద్విషతాన్ కాలదండంతం రామచంద్రం నమామ్యహం, రామచంద్రం నమామ్యహం. రామచంద్రం నమామ్యహం
रामचन्द्रं नमाम्यहम्। सन्नद्धः कवची खड्गी सन्नद्धः कवची खड्गी, सन्नद्धः कवची खड्गी, चापबाणधरो युवा चापबाणधरो युवा, चापबाणधरो युवा, गच्छन् ममाग्रतो नित्यम् गच्छन् ममाग्रतो नित्यम्, गच्छन् ममाग्रतो नित्यम्। रामः पातु स लक्ष्मणः रामः पातु स लक्ष्मणः रामः पातु स लक्ष्मणः, रामः पातु स लक्ष्मणः। नमः कोदण्डहस्ताय नमः कोदण्डहस्ताय, नमः कोदण्डहस्ताय, सन्धिकृतशराय च सन्धिकृतशराय च, सन्धिकृतशराय च, खण्डिताखिलदैत्याय खण्डिताखिलदैत्याय, खण्डिताखिलदैत्याय, रामायापन्निवारणे रामायापन्निवारिणे, रामायापन्निवारिणे, रामाय रामभद्राय रामाय रामभद्राय, रामाय रामभद्राय, रामचन्द्राय वेधसे रामचन्द्राय वेधसे, रामचन्द्राय वेधसे, रघुनाथाय नाथाय रघुनाथाय नाथाय, रघुनाथाय नाथाय, सीतायाः पतये नमः सीतायाः पतये नमः, सीतायाः पतये नमः। अग्रतः पृष्ठतश्चैव अग्रतः पृष्ठतश्चैव, अग्रतः पृष्ठतश्चैव, पार्श्वतश्च महाबलौ पार्श्वतश्च महाबलौ, पार्श्वतश्च महाबलौ, आकर्णपूर्णधन्वानौ आकर्णपूर्णधन्वानौ, आकर्णपूर्णधन्वानौ, रक्षेतां रामलक्ष्मणौ रक्षेतां रामलक्ष्मणौ, रक्षेतां रामलक्ष्मणौ। ఇప్పుడు జస్ట్ టూ టైమ్స్ రిపీట్ చేయడం మాత్రమే విన్నారు. అది 4 లైన్స్ టుగెదర్గా. ఇప్పుడు ఇంకొక దీనిలో మనం ఇప్పుడు చెప్పబోతాము. దాన్ని నేను వినుకొని మంచిగా నేర్చుకోండి. ఓం ఇది శ్రీరామస్తోత్రం సంపూర్ణం. హరి ఓం తత్సత్. ఇది ఆపదల నివారణ కావడానికి అందరూను నేర్చుకోండి, చెప్పుకోండి. హరి ఓం. हरि ओम।